మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజును పురస్కరించుకొని మా యొక్క వ్యూవర్స్ అందరూ కూడాను మరియు నా అభిమానులందరూ కూడాను అశేషంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి సొంతంగా వాళ్ళు ఈరోజు రక్తదాన శిబిరాలు మరియు మన ఈ యొక్క కంటి సంబంధించిన ఐ టెస్ట్కు సంబంధించిన ఒక ప్రోగ్రాము, అలాగే మా చేనేత కార్మికులందరూ కూడా కలిసి భోజన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ చూపించే అభిమానం నన్ను ఇంకా ఎంతో కట్టేస్తుంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు చూపించే అభిమానం నాకు బాధ్యతను పెంచుతోంది. దీన్ని మరింత నేను ప్రజల్లో విశ్వాసాన్ని, వాళ్ళు నా మీద పెట్టుకున్న విశ్వాసాన్ని పెంచుకొని ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాల్లో ఎవరికి ఎటువంటి ఏ సాయం కావాలన్నా, ఎటువంటి ఏ సందర్భంలో ఎనీ టైం అంటే ఏ సంబంధించిన సమస్యల్లో కూడా దగ్గరుండి దాన్ని పరిష్కరించే విధంగా నేను ప్రయత్నిస్తాను. అంటే ఈరోజు వందలాది మంది ఈరోజు నాకు ఇక్కడ వచ్చి విశేష తెలియజేయడము, అంటే ఉదయం నుంచి ఈరోజు ఆల్మోస్ట్ 11:30 నుంచి ఈరోజు 1 అవుతుంది. 1.5 hour అయినా కూడా వాళ్ళందరూ వెయిట్ చేసి నా కోసం వాళ్ళు చూపించిన ప్రేమాభిమానాలు అసలు చెప్పలేనివి. నియోజకవర్గ ప్రజలందరికీ మరియు నా చేనేత కార్మికులకు, నా యొక్క చేనేత వ్యాపారస్తులకు మరియు మిగతా అందరికి కూడాను ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాల ద్వారాగా మనము ప్రజలకు ఎంతో కొంత మనం మంచి చేయగలిగిన పరిస్థితి. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు నాకు వ్యక్తిగతంగా నేను కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మేము మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ మరియు జనసేన పార్టీ అన్ని మా కూటమికి సంబంధించిన అందరి కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి విష్ చేయడం జరిగింది. అందరికీ మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐ క్యాంపుకి ఇప్పటికీ ఒక 32 మంది ఏమో వచ్చారు. ఇంకా మనకు ఈ యొక్క రక్తదాన శిబిరం జరుగుతోంది. 43 మంది ఇప్పటి వరకు 43 మంది రక్తదానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. భవిష్యత్తులో మీరే చూస్తున్నారు కదా, ఈరోజు వీళ్ళు చూపించే ఈ ప్రేమాభిమానాలు ఎంతో బాధ్యతను పెంచుతున్నాయి. వీళ్ళు నా మీద పెట్టిన ప్రతి ఒక్క విధిని నా కర్తవ్యాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చి ధర్మవరంలో నిజమైన అంటే మనము ప్రేమాభిమానాలు ప్రజలకు అందిస్తూ, మా ప్రజలకు కావాల్సింది ప్రేమాభిమానాలు అందిస్తూ వాళ్ళ పనులు చేయడమే. అవి దగ్గరుండి మనం మాట్లాడే పద్ధతిలో కూడా ఇంకా ఎంతో మనం మెరుగుపరుచుకొని ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్తే కూడాను వాళ్ళకి అది ఒక గొప్ప అండగా అని భావిస్తాను. ఇది 43వ పుట్టినరోజు.